ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఇప్పుడు మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే, దైవజనులు సేవకులు ప్రకాష్ గంటెల గారు ప్రభువును నిద్రించారు. ఆయన ఎంతో కాలం నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది. ఇది ఏమైనప్పటికీ సేవకులు మరణించడం అనేది బాధాకరం. గొప్ప దైవజనులు, జ్ఞానవంతులు, ఆయన వాక్యాన్ని వివరించే తీరు చాలా అద్భుతమైనది. అట్లాంటి సేవకులు క్రైస్తవ్యానికి ఎంతో అవసరం కనుక అట్లాంటి సేవకుల కొరకు మనం ప్రార్థించాలి. కానీ అట్లాంటి సేవకులు నిద్రించడం అనేది బాధ కలిగించే విషయం. క్రైస్తవ్యానికి అది తీరని లోటు. ప్రాముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆదరణ, ఓదార్పును కలిగించలాగిన వాళ్ళ కుటుంబం కొరకు మనందరం ప్రార్థన చేయాలి. మరొక విషయం ఏంటంటే, క్రైస్తవులు దేవుని సేవకుల కొరకు ప్రార్థించాల్సిన విషయం గుర్తుంచుకోవాలి. సేవకుల ఆరోగ్యం, సేవకుల ప్రయాణాలు, సేవకుల యొక్క కుటుంబాలు సమాజానికి, క్రైస్తవ్యానికి ఎంతో ఉపయోగం కనుక వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థించాల్సి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏది ఏమైనప్పటికీ గొప్ప గొప్ప దైవజనులందరూ దేవుని కాడికి వెళ్తా ఉన్నారు. దేవుని రాజ్యంలో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అది మరణం బాధ కలిగించే విషయమే కానీ ఎప్పటికైనా అది తప్పదు కనుక, ప్రతి మనిషికి మరణం సిద్ధపరిచి ఉంది కనుక ఇది దేవుని చిత్తమేనని నమ్ముతూ, దేవుడే ప్రతి వారికి ఒక సమయం నియమించాడని గుర్తిరిగి, దినములు చెడ్డవి కనుక సమయం పోగొట్టుకోకుండా దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుని సేవ విస్తృతంగా చేయాలని, సేవలో ముందుకు వెళ్ళాలని, సేవ బలంగా సేవకులు దేవుని పక్షాన నిలవబడి బలంగా చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.